పేరు ఎస్ స్వరూపరాణి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. ఈరోజు డిగ్రీ ప్రథమ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఆధునిక పద్య భాగం నుండి తీసుకున్నటువంటి రాజు కవి గుర్రం జాషువా రచించినటువంటి కొత్త లోకం కావ్యం నుండి ఈ పాఠ్యభాగం రాజు కవి పాఠ్యభాగం గ్రహింపబడింది. డాక్టర్ గుర్రం జాషువా కవి పరిచయాన్ని చూసినట్లయితే డాక్టర్ గుర్రం జాషువా గారు ఆధునిక కవులలో విలక్షణమైనటువంటి కవి. నవీన భావాలను ప్రాచీన ఛందస్సులో అందించిన కవి. దళిత వేదనకు, ప్రతిఘటనకు, చైతన్యానికి, ధిక్కార స్వరానికి ప్రతినిధి గుర్రం జాషువా గారు. ఈయన 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. అంటరానితనం, దారిద్ర్యం వెంట తరుముతున్న పడరాని పాట్లు పడుతూ కవితా క్షేత్రంలో పసిడి పంట పండించినటువంటి గొప్ప కవి జాషువా. ప్రాథమికోపాధ్యాయునిగా, మూకీ చిత్రాల వ్యాఖ్యాతగా, యుద్ధ ప్రచారకునిగా, ఆకాశవాణి తెలుగు ప్రొడ్యూసర్గా ఈయన అనేకమైనటువంటి ఉద్యోగాలు చేశారు. ఇంకా గుర్రం జాషువా గారు ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, అనాథ, స్వప్న కథ మొదలైనటువంటి కావ్యాలు రచించారు. అనేక ఖండకావ్యాలు రచించి శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నారు. నా కథ అనే ఆత్మకథను 3 భాగాలుగా రచించారు. క్రీస్తు చరిత్ర అనే జాషువా కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కవి కోకిల, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి మొదలైనవి గుర్రం జాషువా గారి బిరుదులు. ఈయన కళాప్రపూర్ణ, పద్మభూషణ్ పురస్కారాలతో కూడా సన్మానింపబడ్డారు. కనకాభిషేకం, గండపెండేరం, పగలు దివిటీల మధ్య ఏనుగు అంబారీపై ఊరేగింపబడడం, స్వేచ్ఛ పౌరసత్వం పొందడం ఈయనకు లభించినటువంటి గొప్ప గౌరవాలు. జాషువా తన కవిత్వం ద్వారా విశ్వనరుడుగా మానవులకు మానవతా సందేశాన్ని అందించారు. 1971 జూలై 24న డాక్టర్ గుర్రం జాషువా గారు మరణించారు. రాజు కవి అనేటువంటి ఈ పాఠ్యభాగం కొత్త లోకం అనే కావ్యం నుండి గ్రహింపబడింది. ఇక పాఠ్యభాగ నేపథ్యాన్ని చూసినట్లయితే డాక్టర్ గుర్రం జాషువా వయసు ముదిరిన తర్వాత రచించినటువంటి కావ్యం ఇది. వయసుతో పాటు జాషువా ఆలోచనల్లో వచ్చినటువంటి పరిణామాలకు, విప్లవాత్మక భావాలకు రచనా రూపమే ఈ కొత్త లోకం అనేటువంటి కావ్యం. ఈ కావ్యం జాషువాను ఒక కొత్త కోణం నుండి కొత్త కవిగా ఆవిష్కరించింది. ఈ కావ్యాన్ని రచించే సమయంలో జాషువా అర్ధాంగి మరణించడం జరిగింది. అందుకే జాషువా ఈ కావ్యాన్ని తన భార్యకు అంకితం చేశాడు. జాషువా ఇతర రచనల్లో కనిపించే సామాజిక దృష్టి ఆధ్యాత్మికతలోకి మారడం వలన మనం అదంతా కూడా ఈ కావ్యంలో గమనించవచ్చు. కవి జాతిని జాగృతం చేస్తాడు. పాత సమాజం నుండి జాతిని కొత్త లోకం వైపు నడిపిస్తాడు. జాషువా ఈ భావాన్ని ఈ కావ్యంలో సృష్టించాడు. రాజుకు కవికి మధ్య గల తేడాను చర్చిస్తూ కవి గొప్పతనం, కవి ప్రాధాన్యం, కవికి ఉన్నటువంటి బాధ్యతలు జాషువా గారు ఈ పాఠ్యభాగంలో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. ఇది కవి పరిచయం. ఇక పద్యాల్లోకి ప్రవేశించినట్లయితే చాలా సరళమైనటువంటి పదాలతో ఈ పద్యాలు రూపొందించబడ్డాయి. సౌధరాజమందు జన్మించే ఒక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రబలిరందు నిండు
ప్రబలిరందు ఇందు రాజయ్య ఒకడు, ఒకడు రాను రాను సుకవి అయ్యే. సౌధం అంటే మేడ. సౌధరాజం గొప్ప మేడ, శ్రేష్టమైనటువంటి మేడ. సౌధరాజమందు జన్మించే ఒక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రబలిరందు నిందు రాజయ్య ఒక్కడు, ఒకడు రాను రాను సుకవి అయ్యే. దీని భావం ఏంటంటే, ఒకడు రాజసౌధంలో జన్మించాడు, అంటే శ్రేష్టమైనటువంటి మేడలో ఒకడు జన్మించాడు, ఒకడు పూరి గుడిసెలో పుట్టాడు. ఇద్దరు పెరిగి పెద్దవారయ్యారు. ఒకడు రాజు అయ్యాడు, ఒకడు మంచి కవి అయ్యాడు. సౌధరాజమందు జన్మించే ఒక బిడ్డ, పూరి గుడిసెలోన పుట్టెనొకడు, ప్రబలిరందు నిందు రాజయ్య ఒక్కడు, ఒకడు రాను రాను సుకవి అయ్యే. అంటే ఒకడు రాజసౌధంలో పుట్టాడు, ఒకడు పూరి గుడిసెలో పుట్టాడు. ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఒకడు రాజు అయ్యాడు, ఒకడు మంచి కవిగా అయ్యాడు. అతని రాజదండం అధికార ధనమయం, ఇతని కలము కావ్య శతకమయం, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, ఇతని ఇల్లు గండ వితతిమయం. రాజదండం అంటే అధికార ముద్ర. ధనమయం ధనంతో నిండింది. రతనాల రుచి అంటే రత్నాల కాంతి. గండ వితతి రాళ్ల సమూహం అని. ఏమంటున్నాడంటే కవి, అతని రాజదండం అధికార ధనమయం, ఇతని కలము కావ్య శతకమయం, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, ఇతని ఇల్లు గండ వితతిమయం. దీని భావాన్ని చూసినట్లయితే, రాజు అధికార ముద్ర అధికారంతోనూ ధనంతోనూ కూడుకున్నది. కవి కలం కావ్య శతకాలతో కూడుకున్నదని దీని అర్థం. రాజు ఇల్లు రత్నాల కాంతులతో నిండి ఉంది. కవి ఇల్లు రాళ్ల సమూహంతో నిండి ఉంది. మరొకసారి, అతని రాజదండం అధికార ధనమయం, ఇతని కలము కావ్య శతకమయం, అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, ఇతని ఇల్లు గండ వితతిమయం. రాజు అధికార ముద్ర అధికారంతోనూ ధనంతోనూ కూడుకుంది. కవి కలం కావ్య శతకాలతో కూడుకుంది. రాజు ఇల్లు రత్నాల కాంతులతో నిండి ఉంది. కవి ఇల్లు రాళ్ల సమూహంతో నిండి ఉందని దీని యొక్క భావం. ఇంకొక పద్యం, కవి ఎరుగు రాజున్, రాజున్ కవి ఎరుగున్. కవిని రాజు గణయింపొడా కవి, రాజు గణన సేయుడు. కవియును రాజు ఇద్దరాత్మగౌరవ కాముల్. కవి ఎరుగు రాజు, రాజున్ కవి ఎరుగున్. కవిని రాజు గణయింపడు, ఆ కవి రాజు గణన సేయుడు. కవియును రాజు ఇద్దరాత్మగౌరవ కాముల్. గణించటం అంటే లెక్కించటం. ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవాన్ని కోరుకునేవాళ్ళు. కవికి రాజు తెలుసట, రాజుకు కవి తెలుసు. రాజు కవిని లెక్క చేయడు, అలాగే కవి కూడా రాజును లెక్క చేయడు. కానీ ఇద్దరు కూడా ఆత్మగౌరవం కలవారే అంటున్నాడు కవి. కవి ఎరుగు రాజు, రాజును కవి ఎరుగును. కవిని రాజు గణయింపడు, ఆ కవి రాజు గణన సేయడు. కవియును రాజు ఇద్దరాత్మగౌరవ కాముల్. అంటే కవికి రాజు తెలుసు, రాజుకు కవి తెలుసు. రాజు కవిని లెక్క చేయడు, అట్లాగే కవి కూడా రాజును లెక్క చేయడు. ఇద్దరూ ఆత్మగౌరవం కలిగిన వారే. ఇంకొక పద్యం, భయము తోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తి తోడ కవిని ప్రస్తుతింతురు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి సేవలందు. భయము తోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్ అంటే రాజును ప్రజలు భయంతో కీర్తిస్తారు. భక్తి తోడ కవిని ప్రస్తుతింతురు, కానీ కవిని మాత్రం భక్తితో కీర్తిస్తారు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, రాజు జీతమిచ్చి సేవలు అందుకుంటాడు. జీతమీక సుకవి సేవలందు, కానీ కవి మాత్రం జీతం ఇవ్వకుండానే సేవింపబడతాడు. దీని అర్థం, భయము తోడ రాజు ప్రస్తుతింతురు ప్రజలు, భక్తి తోడ కవిని ప్రస్తుతింతురు. జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు,
జీతమీక సుకవి సేవలందు. అంటే దీని అర్థం ఏంటంటే రాజును ప్రజలు భయంతో కీర్తిస్తారు, కానీ కవిని మాత్రం భక్తితో కీర్తిస్తారు. రాజు జీతం ఇచ్చి సేవలు అందుకుంటాడు, కానీ కవి మాత్రం జీతం ఇవ్వకుండానే సేవింపబడతాడు అని ఈ పద్య భావం. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు. అతడేలగలుగు యావత్ ప్రపంచంబు, ఈతడేలగలుగు ఇహము పరము. సుధ అంటే అమృతం, పాలించు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు. అతడేలగలుగు యావత్ ప్రపంచంబు, ఈతడేలగలుగు ఇహము పరము. అంటే దీని భావం ఏంటంటే రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, రాజు చేతిలోని కత్తి రక్తాన్ని కురిపిస్తుంది. సుకవి చేతి కలము సుధలు కురియు, కవి చేతిలోని కలం అమృతాన్ని కురిపిస్తుంది. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, రాజు ప్రపంచాన్నంతా పాలిస్తాడు. ఈతడేలగలుగు ఇహము పరము, కానీ కవి ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా పాలిస్తాడు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు. ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు, ఈతడేలగలుగు ఇహము పరము. అంటే రాజు చేతిలోని కత్తి రక్తాన్ని కురిపిస్తుంది, కవి చేతిలోని కలం అమృతాన్ని కురిపిస్తుంది. రాజు ప్రపంచాన్నంతా పరిపాలిస్తాడు, కానీ కవి ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా పాలిస్తాడని దీని యొక్క భావం. రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవియు మరణించే ఒక తార గగనమెక్కి. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. తార అంటే నక్షత్రం, గగనం అంటే ఆకాశం. ఏమంటున్నాడంటే కవి, రాజు మరణించే ఒక తార రాలిపోయే, రాజు చనిపోతే ఆకాశం నుంచి ఒక చుక్క రాలిపోతుంది. కవియు మరణించే ఒక తార గగనమెక్కే, కవి మరణిస్తే ఆకాశంలో మరొక చుక్క పొడుస్తుంది. రాజు జీవించే రాతి విగ్రహములందు, రాజు రాతి విగ్రహాల్లో జీవిస్తే, సుకవి జీవించే ప్రజల నాలుకలందు, కవి మాత్రం ప్రజల నాలుకల మీద జీవిస్తాడు. సుకవి జీవించే ప్రజల నాలుకలందు సమయ సందర్భాల్లో అడుగుతాడు. అప్పుడు ఈ వాక్యం డాక్టర్ గుర్రం జాషువా గారిచే రచింపబడిన కొత్త లోకం కావ్యం నుండి గ్రహింపబడిన రాజు కవి అను పాఠ్యభాగంలోనిదని రాసి ఈ సందర్భం రాయవలసి ఉంటుంది. రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవియు మరణించే ఒక తార గగనమెక్కే. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. అంటే రాజు చనిపోతే ఆకాశం నుండి ఒక చుక్క రాలి పడిపోతుంది, కవి మరణిస్తే ఆకాశంలో ఒక చుక్క పొడుస్తుంది. రాజు రాతి విగ్రహాలలో జీవిస్తాడు, కవి ప్రజల నాలుకల మీద జీవిస్తాడని అర్థం. ఇంకా ఏమంటున్నాడంటే కవి, సమసన్నేటికి తెలుగు జాతికి సమస్త క్లేశముల్, సింహపీఠము నిక్కెన్ నైజాము సీమల, ప్రతిష్టాభేరి భాంకార నాదములు ఉప్పొంగా, సువర్ణ దండమును హస్తంబందు కీలించే, లోపము లేదేమిట ఐకమత్యమును సంపాదించి పాలించినన్. సమస్యను అంటే అలసిపోయేను, క్లేశాలు దుఃఖాలు, సువర్ణదండం అంటే బంగారపు దండము, హస్తము చేయి, కీలించి అంటే పట్టుకొని. ఏమంటున్నాడంటే సమస్య నేటికి తెలుగు జాతికి సమస్త క్లేశములు, తెలుగు జాతికి అన్ని దుఃఖాలు తొలగిపోయాయి. సింహపీఠము నిక్కెను నైజాము సీమల, నైజాం ప్రాంతంలో సింహాసనం దక్కింది. ప్రతిష్టా భేరి భాంకార నాదములు పొంగ, ప్రతిష్ట అనేటువంటి భేరి భాంకార శబ్దాలు ధ్వనిస్తుండగా, సువర్ణ దండమును హస్తంబందు కీలించే, బంగారపు రాజదండాన్ని పట్టుకొని, లోపము లేదేమిటి ఐకమత్యమును సంపాదించి పాలించినన్. ఐకమత్యంతో పాలిస్తే లోపాలేవి ఉండవు కదా. సమసన్నేటికి తెలుగు జాతికి సమస్త క్లేశముల్, సింహపీఠము నిక్కెన్ నైజాము సీమల, ప్రతిష్టాభేరి భాంకార నాదములు ఉప్పొంగ, సువర్ణ దండమును హస్తంబందు కీలించే,
లోపము లేదేమిట ఐకమత్యమును సంపాదించి పాలించినన్. దీని భావాన్ని చూసినట్లయితే తెలుగు జాతికి అన్ని దుఃఖాలు తొలగిపోయాయి. నైజాం ప్రాంతంలో మనకి సింహాసనం దక్కింది. ప్రతిష్ఠ అనే భేరీ భాంకార శబ్దాలు ధ్వనిస్తూ ఉండగా బంగారపు రాజదండాన్ని పట్టుకుని సువర్ణదండాన్ని పట్టుకుని ఐకమత్యంతో పాలిస్తే లోపాలేవి ఉండవు కదా అని చెప్తున్నాడు కవి. సమసెన్నేటికి తెలుగు జాతికి సమస్త క్లేశముల్ సింహపీఠము నిక్కెన్ నైజాము సీమల ప్రతిష్టా భేరి భాంకార నాదములు పొంగ సువర్ణదండమును హస్తంబందు కీలించి లోపము లేదేమిట ఐకమత్యమును సంపాదించి పాలించినన్. తెలుగు జాతికి అన్ని దుఃఖాలు తొలగిపోయాయి. నైజాం ప్రాంతంలో సింహాసనం దక్కింది. ప్రతిష్ఠ అనే భేరీ భాంకార ధ్వనులు ధ్వనిస్తుండగా బంగారపు రాజదండాన్ని పట్టుకుని ఐకమత్యంతో పాలిస్తే లోపాలేవి ఉండవు కదా. ఇంకా ఏమంటున్నాడంటే ఇంకొక పద్యం, నాగార్జునుని దయా నయన ద్వయమునందు జన్మించే సౌభాగ్య సాగరంబు బ్రహ్మనాయని చిత్త పద్మంబు వికసింప ఉదయించే హరిజనాభ్యుదయ సంధ్య వర్ష పంచక రత్న పథక కల్పకమందు చిగురించే నగర సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశంబు ఆశ్లేషమొనరింప ఏతెంచ రసవాణి కృష్ణవేణి. అక్షరాక్షర మధుర సస్యందులగుచు పూయుచున్నవి సుకవితా కోకిలములు తెలుగు గద్దె ప్రజాభీష్టములు ఘటించి ప్రబలుగావుత మయుత సంవత్సరములు. నయనద్వయము అంటే కన్నుల జంట, సౌభాగ్య సాగరం సంపద అనేది సముద్రం, చిత్త పద్మము మనసు అనేటువంటి పద్మము, ఉదయించటం పుట్టడం, అభ్యుదయం అంటే ప్రగతి, వర్ష పంచకము 5 సంవత్సరాలు, రత్న పథకము రత్నము అంటే ప్రణాళిక, కల్పకము కల్ప వృక్షము, ఆశ్లేషము అంటే కౌగిలి, ఏతెంచు వచ్చు, మధుర సస్యందులు మాధుర్యాన్ని స్రవించేవి, ప్రజాభీష్టము ప్రజల యొక్క కోరిక. ఏమంటున్నాడు, నాగార్జునుని దయా నయన ద్వయమునందు, నాగార్జునుని యొక్క దయతో కూడిన కన్నుల జంటలో జన్మించే సౌభాగ్య సాగరంబు సముద్ర సంపద అనేటువంటి సముద్రం ఉదయించింది. బ్రహ్మనాయని చిత్త పద్మంబు వికసింప అంటే బ్రహ్మనాయని మనస్సు అనేటువంటి పద్మం వికసించేటట్లు ఉదయించే హరిజనాభ్యుదయ సంధ్య హరిజనుల ప్రగతి కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వర్ష పంచక రత్న పథక కల్పక మందు పంచవర్ష ప్రణాళిక అనేటువంటి కల్ప వృక్షానికి నగర సంక్షేమ శాఖ, నగర సంక్షేమం అనేటువంటి ఒక కొమ్మ కొత్తగా చిగురించింది. ఆంధ్రప్రదేశంబు ఆశ్లేషమొనరింప ఏతెంచ రసవాణి కృష్ణవేణి, జీవనది అయినటువంటి కృష్ణానది ఆంధ్ర రాష్ట్రాన్ని కౌగిలించుకోవడానికి వచ్చింది. అక్షరాక్షర మధుర సస్యందులగుచు అంటే ప్రతి అక్షరంలో మాధుర్యం చిందిస్తూ సుకవిత కోకిలములు కవులచే కోకిలలు పూస్తున్నాయి. తెలుగు గద్దె ప్రజాభీష్టములు ఘటించి తెలుగువారి అధికారపు సింహాసనం ప్రజల కోరికలు తీరుస్తూ ప్రబలుగావుత మయుత సంవత్సరములు, అనేక సంవత్సరాలు వర్ధిల్లాలి సుమాని. దీని యొక్క అర్థం, నాగార్జునుని దయా నయన ద్వయమునందు జన్మించే సౌభాగ్య సాగరంబు బ్రహ్మనాయని చిత్త పద్మంబు వికసింప ఉదయించే హరిజనాభ్యుదయ సంధ్య వర్ష పంచక రత్న పథక కల్పక మందు చిగురించి నగర సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశంబు ఆశ్లేషమొనరింప ఏతెంచె రసవాణి కృష్ణవేణి. అక్షరాక్షర మధుర సస్యందులగుచు కూయుచున్నవి సుకవితా కోకిలములు తెలుగు గద్దె ప్రజాభీష్టములు ఘటించి ప్రబలుగావుత మయుత సంవత్సరములు. నాగార్జునుని యొక్క దయతో కూడిన కన్నుల జంటలో సంపద అనే సముద్రం ఉదయించింది. అంటే నాగార్జున సాగర్ కట్టడం వల్ల ఆంధ్రప్రదేశం అంతా కూడా సంపదలతో
విలసిల్లుతుందని కవి యొక్క భావం. బ్రహ్మనాయుని మనస్సు అనేటువంటి పద్మం వికసించేటట్లు హరిజనుల ప్రగతి కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయంట. అంటే బ్రహ్మనాయుడు కులమతాలకు అతీతంగా ఆ కాలంలో చాపకూడు నిర్వహించడం జరిగింది. అతని కోరిక తీరే విధంగా ఇప్పుడు హరిజనుల ప్రగతి కోసం కృషి ప్రారంభమైందని కవి యొక్క అభిప్రాయం. పంచవర్ష ప్రణాళిక అనేటువంటి కల్పవృక్షానికి నగర సంక్షేమం అనేటువంటి ఒక కొత్త కొమ్మ చిగురించింది. జీవనది అయినటువంటి కృష్ణానది ఆంధ్ర రాష్ట్రాన్ని కౌగిలించుకోవడానికి వచ్చింది. ప్రతి అక్షరంలో మాధుర్యం చిందిస్తూ కవులచే కోకిలలు కూస్తూ ఉన్నాయి. తెలుగువారి అధికారపు సింహాసనం ప్రజల కోరికలు తీరుస్తూ అనేక సంవత్సరాలు వర్ధిల్లాలి సుమా. నాగార్జునుని దయానయన ద్వయమునందు జన్మించే సౌభాగ్య సాగరంబు బ్రహ్మనాయని చిత్త పద్మంబు వికసింప ఉదయించే హరిజనాభ్యుదయ సంధ్య వర్షపంచక రత్న పథక కల్పకమందు చిగురించే నగర సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశంబు ఆశ్లేషమొనరింప ఏతించ రసవాణి కృష్ణవేణి అక్షరాక్షర మధుర సస్యందులగుచు కూయుచున్నవి సుకవితా కోకిలములు తెలుగు గద్య ప్రజాభీష్టములు ఘటించి ప్రబలుగావుత మయుత సంవత్సరములు. అంటే నాగార్జునుని యొక్క దయతో కూడిన కన్నుల జంటలో సంపద అనేటువంటి సముద్రం ఉదయించింది. అంటే నాగార్జున సాగర్ కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంపదలతో విలసిల్లిందని. బ్రహ్మనాయని మనస్సు అనేటువంటి పద్మం వికసించేటట్లు హరిజనుల ప్రగతి కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అంటే బ్రహ్మనాయుడు కులాలకు మతాలకు అతీతంగా చాపకూడు నిర్వహించడం, అతని కోరిక తీరే విధంగా ఇప్పుడు హరిజనుల ప్రగతి కోసం కృషి ప్రారంభమైందని కవి యొక్క అభిప్రాయం. పంచవర్ష ప్రణాళిక అనేటువంటి కల్పవృక్షానికి నగర సంక్షేమం అనేటువంటి ఒక కొత్త కొమ్మ చిగురించింది. జీవనది అయినటువంటి కృష్ణానది ఆంధ్ర రాష్ట్రాన్ని కౌగిలించుకోవడానికి వచ్చింది. ప్రతి అక్షరంలో అక్షరాక్షర మధుర సస్యందులగుచు ప్రతి అక్షరంలో మాధుర్యం చిందిస్తూ కూయిచున్నవి కవితా కోకిలములు కవులచే కోకిలలు కూస్తూ ఉన్నాయి. తెలుగు గద్య ప్రజాభీష్టములు ఘటించి తెలుగువారి అధికారపు సింహాసనం ప్రజల కోరికలు తీరుస్తూ ప్రబలుగా అవుత మయుత సంవత్సరములు అనేక సంవత్సరాలు వర్ధిల్లాలి సుమా అంటూ ఈ పద్యం యొక్క భావం. ఇంకొక పద్యాన్ని చూసినట్లయితే, నేను స్వతంత్ర జీవినై నిలిచితి నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై అభిమతంబులు తీరిన వాడనై తెలంగాణమునందు శాశ్వతముగా మణిపీఠము నెక్కబోచున్నాను జగత్ప్రభు వినుము నా అధికార కథా ప్రణాళికల్. కవి ఏం చెప్తున్నాడంటే, అభిమతాలు అంటే కోరికలు, విజయం సాధించినవాడు, మణిపీఠము మనులతో కూడినటువంటి ఆసనం, జగత్ప్రభు అంటే భగవంతుడు. ఏమంటున్నాడు? నేను స్వతంత్ర జీవినై నిలిచితి నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై. స్వరాజ్యం కోసం జరిగినటువంటి యుద్ధంలో విజయం సాధించి నేను ఈనాడు స్వేచ్ఛాజీవిగా నిలబడ్డాను. అభిమతంబులు తీరిన వాడనై నా కోరికలు నెరవేరాయి. తెలంగాణమునందు శాశ్వతముగా మణిపీఠము నెక్కబోచున్నాను. తెలంగాణలో శాశ్వతంగా అధికార మణిపీఠాన్ని ఎక్కబోతున్నాను. వినుము నా అధికార కథా ప్రణాళికల్. నా అధికార కథా ప్రణాళికలు విను అని చెప్తున్నాడు కవి. నేను స్వతంత్ర జీవినై నిలిచితి నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై అభిమతంబులు తీరిన వాడనై తెలంగాణమునందు శాశ్వతముగా మణిపీఠము నెక్కబోచున్నాను. జగత్ప్రభు వినుము నా అధికార కథా ప్రణాళికల్. అంటే స్వరాజ్యం కోసం జరిగిన యుద్ధంలో విజయం సాధించి నేను ఈనాడు స్వేచ్ఛాజీవిగా నిలబడ్డాను. నా కోరికలు నెరవేరాయి. తెలంగాణలో శాశ్వతంగా అధికార మణిపీఠాన్ని ఎక్కబోతున్నాను. భగవంతుడా నా అధికార కథ ప్రణాళికలు వినుము అని చెప్తున్నాడు.
నేను స్వతంత్ర జీవినై నిలిచితి, నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై, అభిమతంబులు తీరినవాడనై, తెలంగాణమునందు శాశ్వతముగా మణిపీఠము నెక్కబోవుచున్నాను. జగత్ప్రభు అంటే భగవంతుడా, వినుము నా అధికార కథా ప్రణాళికలు, నా అధికార కథా ప్రణాళికలు విను. స్వరాజ్యం కోసం జరిగినటువంటి యుద్ధంలో విజయాన్ని సాధించి నేను ఈనాడు స్వేచ్ఛాజీవిగా నిలబడ్డాను. నా కోరికలు నెరవేరాయి. తెలంగాణలో శాశ్వతంగా అధికార మణిపీఠాన్ని ఎక్కబోతున్నాను. భగవంతుడా, నా అధికార కథా ప్రణాళికలు వినుము. నేను స్వతంత్ర జీవినై నిలిచితి, నేడు స్వరాజ్య రాష్ట్ర యుద్ధాన విజేతనై, అభిమతంబులు తీరినవాడనై, తెలంగాణమునందు శాశ్వతముగా మణిపీఠము నెక్కబోచున్నాను. జగత్ప్రభు వినుము నా అధికార ప్రణాళికలు అని చెప్తూ, అంటే దీని భావం ఏంటంటే స్వరాజ్యం కోసం జరిగిన యుద్ధంలో విజయం సాధించి నేను ఈనాడు స్వేచ్ఛాజీవిగా ఉన్నాను. నా కోరికలు నెరవేరాయి. తెలంగాణలో శాశ్వతంగా అధికార మణిపీఠాన్ని ఎక్కబోతున్నాను. భగవంతుడా, నా అధికార కథా ప్రణాళికలు విను అని చెప్తూ ఇంకో పద్యం, ఆడిన మాట తప్పను, ప్రణాళిక చెప్తున్నాడు. ఆడిన మాట తప్పను, మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్, ప్రజలకు అన్నము పెట్టెదా, వర్ణభేదపు చీడ అణంచెదన్, కటిక చీకటి నాపెద, వెర్రి నమ్మకాలుడని పాదహస్తమున నూనెద శాత కళా కుఠారము. హస్తం అంటే చెయ్యి, కుఠారం అంటే గొడ్డలి, చరించుట అంటే తిరుగుట, చీడ తెగులు. ఏమంటున్నాడు? ఆడిన మాట తప్పను, మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్. నేను చెప్పిన మాట అంటే కథా ప్రణాళికలు చెప్తున్నాడు కాబట్టి నేను చెప్పిన మాట తప్పక ఆచరిస్తాను. మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్. మహాత్ముడైనటువంటి గాంధీజీ చెప్పుల జాడలోనే అంటే అడుగు జాడల్లోనే నడుస్తాను. తర్వాత ప్రజలకు అన్నము పెట్టెదా, ప్రజలకి అన్నం పెడతాను. కులభేదం వర్ణభేదపు చీడ అణంచెదన్. కులభేదాన్ని పోగొడతాను, ఆ తెగులుని పోగొడతాను. కటిక చీకటి నాపెద, చీకటిని తొలగిస్తాను. వెర్రి నమ్మకాలుడని పాదహస్తమున నూనెద శాత కళా కుట్టారము. వెర్రి నమ్మకాల వంటివి చేతిలో, వెర్రి నమ్మకాలు వదలని చేతిలో వాడి అయినటువంటి కళ అనే గొడ్డలిని పట్టుకుంటాను. కవి ఏం చెప్తున్నాడంటే, ఆడిన మాట తప్పను, మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్, ప్రజలకు అన్నము పెట్టెదా, వర్ణభేదపు చీడను అణంచెదన్, కటిక చీకటి నాపెద, వెర్రి నమ్మకాలుడని పాదహస్తమున నూనెద శాత కళా కుఠారము. ఏంటంటే దీని భావం, నేను చెప్పిన మాట తప్పక ఆచరిస్తాను. మహాత్ముడైనటువంటి గాంధీజీ అడుగుజాడల్లోనే నడుస్తాను, ఆయన చెప్పినటువంటి పద్ధతిలోనే ఉంటానని అర్థం. ప్రజలకు అన్నం పెడతాను, కులభేదం అనేటువంటి తెగులును పోగొడతాను, చీకటిని తొలగిస్తాను, వెర్రి నమ్మకాలు వదలని చేతిలో వాడి అయిన కళ అనే గొడ్డలిని పట్టుకుంటాను. మరొక్కసారి పద్యం, ఆడిన మాట తప్పను, మహాత్ముని చెప్పుల జాడలోన కాలాడ చరించెదన్, ప్రజలకు అన్నము పెట్టెద, వర్ణభేదపు చీడను అణంచెదన్, కటిక చీకటి నాపెద, వెర్రి నమ్మకాలుడని పాదహస్తమున నూనెద శాత కళా కుఠారము. దీని భావం మరోసారి, చెప్పిన మాట తప్పక ఆచరిస్తాను. మహాత్ముడైనటువంటి గాంధీజీ చెప్పిన పద్ధతిలోనే ఉంటాను. ప్రజలకు అన్నం పెడతాను, కులభేదం అనేటువంటి తెగులును పోగొడతాను, చీకటిని తొలగిస్తాను, వెర్రి నమ్మకాలు వదలని చేతిలో వాడి అయినటువంటి కళ అనే గొడ్డలిని పట్టుకుంటాను. ఇంకా ఏమంటున్నాడు? నా కవచం అహింస, సహనంబు మహా ఆయుధం, మెక్కిరింత ధర్మైక నిరూఢి, సత్యము నియంత, అనంత జగత్తు మొత్తమై నాకెదురైన గెల్తును, వినాశపు బాంబుల గుండెకాయలో బాకును, లోకమోహన సబర్మతి సన్మునికిం కుమారుడన్. కవి ఏం చెప్తున్నాడంటే,
నా కవచం అహింస, సహనంబు మహాయుధము, ఎక్కిరింత ధర్మైక నిరూఢి, సత్యము నియంత, అనంత జగత్తు మొత్తమై నాకెదురై నా గెల్తును, వినాశపు బాంబుల గుండెకాయలో బాకును, లోకమోహన సబర్మతి సన్మునికిం కుమారుడన్. సహనము ఓర్పు, ఎక్కిరింత వాహనం, ధర్మైక నిరూఢి అంటే ధర్మంతో ప్రసిద్ధికి ఎక్కింది, సబర్మతి సన్ముని సబర్మతిలో ఉండే గాంధీ లాంటి వాడిని అని. అంటే నా కవచం అహింస, అహింసే నా కవచం, సహనంబు మహాయుధము, సహనమే నా ఆయుధము. తర్వాత ఎక్కిరింత ధర్మైక నిరూఢి, ధర్మమే నా వాహనం, సత్యమే నన్ను నడిపించున్నది. అనంత జగత్తు మొత్తమై లోకమంతా నాకు ఎదురుగా వచ్చిన నాకెదురైన నేను గెలుతును అంటే నేనే గెలుస్తాను. వినాశపు బాంబుల గుండెకాయలో బాకును, నేను నాశనం అనేటువంటి బాంబు గుండెకాయలో బాకునవుతాను. లోకమోహన సబర్మతి సన్మునికి కుమారుడన్, జగన్మోహనుడైనటువంటి ఆ గాంధీజీకి నేను కుమారుడు అంటే గాంధీజీ గారి పద్ధతిని అవలంబిస్తాను అని. నా కవచం అహింస, సహనము మహాయుధము, ఎక్కిరింత ధర్మైక నిరూఢి, సత్యము నియంత, అనంత జగత్తు మొత్తమై నాకెదురైన గెల్తును, వినాశపు బాంబుల గుండెకాయలో బాకును, లోకమోహన సబర్మతి సన్మునికిం కుమారుడను. అంటే నా కవచం అహింస, సహనము మహాయుధము, ఎక్కిరింత ధర్మైక నిరూఢి, సత్యము నియంత, అనంత జగత్తు మొత్తమై నాకెదురైన గెల్తును, వినాశపు బాంబుల గుండెకాయలో బాకును, లోకమోహన సబర్మతి సన్మునికి కుమారుడన్. అహింస నా కవచం, సహనమే నా ఆయుధం, ధర్మమే నా వాహనం, సత్యమే నన్ను నడిపించినది. లోకమంతా నాకు ఎదురుగా వచ్చినా నేనే గెలుస్తాను. నేను నాశనం అనేటువంటి బాంబు గుండెకాయలో బాకునవుతాను. జగన్మోహనుడైన గాంధీజీకి నేను కుమారుడను అంటే గాంధీజీ గారి పద్ధతిలోనే నేను అడుగులు వేస్తాను అని చెప్తున్నాడు. నాగార్జునాచార్య సాగరం వేటేట రత్నాలు పండించు రైతు నాకు, చలిచీమ మృతికి కన్నులు చెమగిలు శాక్య ధరణి, నాయక మౌళి గురువు నాకు, తెలుగు తెలంగాణములకు పొత్తన కూర్చు హైదరాబాదు రాజ్యంబు నాది, కోలారు గనులు వజ్రాలు పండు పొలాలు సాటికెక్కిన బొక్కసాలు నాకు, ఆవల గోలుకొండ ఈవల శ్రీశైలంబు క్రీడ సల్పు రత్న గిరులు నాకు, వెరపు గిరపు లేని వీర విక్రమశాలి బాలచంద్రు సాటివాడ నేను. శాక్యధరణి అంటే శాక్యరాజ్యం, తర్వాత గిరులంటే కొండలు, బొక్కసాలు ధనాగారాలు, సాటివాడంటే సమానుడు. ఏమంటున్నాడంటే నాగార్జునాచార్య సాగరం వేటేట రత్నాలు పండించు రైతు నాకు అంటే ప్రతి సంవత్సరం రత్నాలు పండించేటువంటి నాగార్జున సాగరమే నాకు రైతు. చలిచీమ మృతికి కన్నులు చెమ్మగిలు శాక్యధరణి నాయక మౌలి గురువు నాకు, చలిచీమ చనిపోయినా కూడా కన్నీరు పెట్టుకునేటువంటి బుద్ధుడే నాకు ఉపాధ్యాయుడు. తెలుగు తెలంగాణములకు పొత్తన కూర్చు హైదరాబాదు రాజ్యంబు నాది, ఆంధ్ర తెలంగాణలకు సయోధ్య కుదిరించేటువంటి హైదరాబాదు రాజ్యం నాదే. కోలారు గనులు వజ్రాలు పండు పొలాలు సాటికెక్కిన బొక్కసాలు నాకు, వజ్రాలు పండు పొలాలే కోలారు గనులు, అవే నాకు సాటి లేని ధనాగారాలు. ఆవల గోల్కొండ ఈవల శ్రీశైలము, అటు గోల్కొండ ఇటు శ్రీశైలము నాకు, క్రీడ సల్పు రత్నగిరులు నాకు అంటే ఆడుకునేటువంటి రత్నాల కొండలు, వెరపు గిరపు లేని వీర విక్రమశాలి బాలచంద్రు సాటివాడ నేను. ఏమాత్రం భయపడని పరాక్రమశాలి అయినటువంటి బాలచంద్రుడు నాకు సాటివాడు అని చెప్తున్నాడు. నాగార్జునాచార్య సాగరం వేటేట రత్నాలు పండించు రైతు నాకు, చలిచీమ మృతికి కన్నులు చెమగిలు శాక్యధరణి నాయక మౌలి గురువు నాకు, తెలుగు తెలంగాణములకు పొత్తన కూర్చు హైదరాబాదు రాజ్యంబు నాది, కోలారు గనులు వజ్రాలు పండు పొలాలు సాటికెక్కిన బొక్కసాలు నాకు, ఆవల గోలుకొండ ఈవల శ్రీశైలంబు క్రీడ సల్పు రత్న గిరులు నాకు,
వెరపు గిరపు లేని వీర విక్రమశాలి బాలచంద్రు సాటివాడ నేను. అంటే దీని భావం ఏంటంటే, ప్రతి సంవత్సరం రత్నాలు పండించేటువంటి నాగార్జున సాగరమే నాకు రైతు. చలిచీమ చనిపోయినా కన్నీరు పెట్టుకునే బుద్ధుడు నాకు ఉపాధ్యాయుడు. ఆంధ్ర తెలంగాణలకు సయోధ్య కుదిరించే హైదరాబాదు రాజ్యం నాదే. వజ్రాలు పండు పొలాలే కోలారు గనులు, అవే నాకు సాటి లేని ధనాగారాలు. అటు గోల్కొండ ఇటు శ్రీశైలం నాకు ఆడుకునే రత్నాల కొండలు. ఏమాత్రం భయం తెలియని పరాక్రమశాలి అయినటువంటి బాలచంద్రుడు నాకు సాటివాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఊరూరన్ శరదిందు చంద్రికలు విద్యుద్వాహినుల్ పారగా, భారీ ఎత్తు పరిశ్రమలు నడచి ద్రవ్యక్షామమున్ తీర్ప, ముక్కారు పంటల తెలుగురాణి మెయి సింగారింప, గర్వంబుగా ఊరేగింతు అశోక ముద్రికల ఆంధ్రోర్వి ప్రపంచ సభల్. ఊరూరన్ అంటే ఊరూరన్ శరదిందు చంద్రికలు, శరత్కాలంలోని చంద్రుని వెన్నెల వంటి విద్యుత్ ప్రవాహం ప్రతి గ్రామంలో పారుతుండగా, ఊరూరన్ శరదిందు చంద్రికల్ విద్యుద్వాహినిల్ పారగా, భారీ ఎత్తు పరిశ్రమలు నడచి ద్రవ్యక్షామమున్ దీర్ప, భారీ పరిశ్రమలతో సంపదకు కరువు నశింపగా, ముక్కారు పంటల తెలుగురాణి మెయి సింగారింప, ముక్కారు పంటలతో తెలుగురాణి శరీరం అందంతో ప్రకాశింపగా, గర్వంబుగా ఊరేగింతు అశోక ముద్రికల ఆంధ్రోర్వి ప్రపంచ ప్రభల్, విచారం లేని ముద్రికలతో ఆంధ్రదేశాన్ని విస్తరించే కాంతులతో ఊరేగిస్తాను అని దీని యొక్క భావం. అంటే ఇందు చంద్రికలు అంటే చంద్రుని వెన్నెలలు, వాహిని నది, ద్రవ్యక్షామము సంపద కరువు, మెయి శరీరము, ఉర్వి భూమి, అశోకం అంటే విచారం లేనిది, ప్రపంచ ప్రభల్ విస్తరించేటువంటి కాంతులు. ఊరూరన్ శరదిందు చంద్రికలు విద్యుద్వాహినులు పారగా, భారీ ఎత్తు పరిశ్రమలు నడచి ద్రవ్యక్షామమును తీర్ప, ముక్కారు పంటల తెలుగురాణి మెయి సింగారింప, గర్వంబుగా ఊరేగింతు అశోక ముద్రికల ఆంధ్రోర్వి ప్రపంచ ప్రభల్. దీని భావం ఏంటంటే, శరత్కాలంలోని చంద్రుని వెన్నెల వంటి విద్యుత్ ప్రవాహం ప్రతి గ్రామంలో పారుతుండగా, భారీ పరిశ్రమలతో సంపదకు కరువు నశింపగా, ముక్కారు పంటలతో తెలుగురాణి శరీరం అందంతో ప్రకాశింపగా, విచారం లేని ముద్రికలతో ఆంధ్రదేశాన్ని విస్తరించే కాంతులతో ఊరేగిస్తాను. ఊరూరన్ శరదిందు చంద్రికలు విద్యుద్వాహినులు పారగా, భారీ ఎత్తు పరిశ్రమలు నడచి ద్రవ్యక్షామమును తీర్ప, ముక్కారు పంటల తెలుగురాణి మెయి సింగారింప, గర్వంబుగా ఊరేగింతు అశోక ముద్రికల ఆంధ్రోర్వి ప్రపంచ ప్రభల్. శరత్కాలంలోని చంద్రుని వెన్నెల వంటి విద్యుత్ ప్రవాహము ప్రతి గ్రామంలో పారుతుండగా, భారీ పరిశ్రమలతో సంపదలు కరువు నశింపగా, ముక్కారు పంటలతో తెలుగురాణి శరీరం అందంతో ప్రకాశింపగా, విచారం లేని ముద్రికలతో ఆంధ్రదేశాన్ని విస్తరించే కాంతులతో ఊరేగిస్తాను. పలికింతున్ కవికోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి, ఊహలకు తావులొసంగి, పుక్కిటి కథా వ్యాధి నివారించు ధీబలమున్ గూర్చు, కృతుల్ ప్రలోభ కవి దుర్వాసుల్ దగా నమ్మకంబులు రొంపిం తలంపురింప, తలముంపరింక, పడిపోవున్ జల్ది పాండిత్యముల్. వికాసించండి విప్పారి, తావు చోటు, పుక్కిటి కథలు అంటే పుక్కిలిని చూసేటువంటి పనికిరాని కథలు అనమాట. దీబలము బుద్ధిబలము, తర్వాత కృతులు రచనలు, నివారించడం అంటే ఆపివేయడం, రొంపి బురద, జల్దీగా అంటే వేగంగా. ఏమంటున్నాడంటే కవి, పలికిందున్ కవికోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి, ఊహలకు తావులొసంగి, పుక్కిటి కథావ్యాధి నివారించు ధీబలమున్ గూర్చు, కృతుల్ ప్రలోభ కవి దుర్వాసుల్ దగా నమ్మకంబుల్ రొంపిం తలపుంపరింక, పడిపోవున్ జల్ది పాండిత్యముల్. హృదయం అనేటువంటి పువ్వులు వికసించేటట్లు చేసే ఊహలు ఉండునట్లుగా,
వ్యర్థమైనటువంటి కథలనే వ్యాధులను నివారించు బుద్ధి బలమును కూర్చే కావ్యములు రచించేటట్లుగా కవులకు బోధ చేస్తాను. ప్రలోభ పెట్టే కవులనే దుర్వాసుల నమ్మకాలనే రొంపిలో తల మునిగితే పాండిత్యాలు వేగంగా పడిపోతాయని చెప్తూ మరొకసారి పద్యాన్ని భావాన్ని చూద్దాం. పలికింతున్ కవికోటిచే హృదయ పుష్పంబుల్ వికాసించి ఊహలకుం తావులొసంగి పుక్కిటి కథా వ్యాధి నివారించు ధీబలమున్ కూర్చు కృతుల్ ప్రలోభ కవి దుర్వాసుల్ దగా నమ్మకంబుల్ రొంపిం తలపుంపరింక పడిపోవున్ జల్ది పాండిత్యముల్. హృదయం అనేటువంటి పువ్వులు వికసించేటట్లు చేసే ఊహలు ఉండునట్లుగా వ్యర్థమైనటువంటి కథలనే వ్యాధులను నివారించు బుద్ధి బలమును కూర్చే కావ్యములు రచించేటట్లుగా కవులకు బోధ చేస్తాను. ప్రలోభ పెట్టేటువంటి కవులనే దుర్వాసుల నమ్మకాలనే రొంపిలో తల మునిగితే పాండిత్యాలు వేగంగా పడిపోతాయి అని దీని యొక్క భావం. ఇంకొక పద్యం. కొట్టిన కొట్టరాదనెడు గొప్ప నినాదము అనంత విశ్వ సమ్రాట్టగు ఏసునాథు రుధిరమ్మున కల్వరి కొండ కొమ్ములన్ బట్టుగా మ్రోగుచున్నది తపించుచు సర్వ దిగంతరాళముల్ కట్టువడం తదీయ ఘన కారుణి కత్వ పటుత్వ శక్తికి. అంటే నినాదం అంటే మ్రోత, సామ్రాట్ చక్రవర్తి, రుధిరము అంటే రక్తము, ఇట్లు అంటే తొందర, తప్పించుట అంటే తాపము పొందుట, దిగంతరాళముల్ అంటే దిక్కుల మధ్య భాగం, కారుణీకత్వం అంటే దయాస్వభావం, పటుత్వం సామర్థ్యం కలిగినది. కొట్టిన కొట్టరాదనెడు గొప్ప నినాదము అనంత విశ్వ సమ్రాట్టకు ఏసునాథు రుధిరంబున కల్వరి కొండ కొమ్ములన్. అంటే కొట్టినా కొట్టకూడదు అనేటువంటి గొప్ప నినాదం విశ్వసామ్రాట్ అయినటువంటి ఏసునాథుని నెత్తురుచే కల్వరి కొండ పైభాగాల్లో మ్రోగుతుంది, బట్టుగా మ్రోగుతుంది. తప్పించుచు సర్వ దిగంతరాళముల్ కట్టువడం తదీయ ఘన కారుణికత్వ పటుత్వ శక్తికిన్. అంటే గొప్ప దయా స్వభావం అనేది గొప్ప శక్తికి దిక్కుల మధ్య గల ప్రదేశాలన్నీ కూడా కట్టుబడిపోతున్నాయి. కొట్టినా కొట్టరాదనడు గొప్ప నినాదము అనంత విశ్వ సమ్రాట్టకు ఏసునాథు రుధిరంబున కల్వరి కొండ కొమ్ములన్ బట్టుగా మ్రోగుచున్నది తప్పించుచు సర్వ దిగంతరాళముల్ కట్టువడం తదీయ ఘన కారుణికత్వ పటుత్వ శక్తికిన్. కొట్టినా కొట్టకూడదు అనేటువంటి గొప్ప నినాదం విశ్వసామ్రాట్ అయినటువంటి ఏసునాథుని నెత్తురిచే కల్వరి కొండ పైభాగాల్లో మ్రోగుతోంది. దాని గొప్ప దయా స్వభావం అనేది గొప్ప శక్తికి దిక్కుల మధ్య గల ప్రదేశాలన్నీ కట్టుబడిపోతున్నాయని ఈ పద్యం యొక్క భావం. ఇంకొక పద్యం. కృతముల్ పల్కులు రామలక్ష్మణుల భాతృత్వంబున్ పోలెన్ జగద్ధితమున్ గూర్పని శుష్క పండితులు భక్తి శ్రద్ధలున్ శౌచముల్ బ్రతుకీడ్వన్ దృఢ సాధనంబులగుచున్ రాణించునే కాని సంస్కృతికిం చిన్నెలు కావు ఇతరులేరీతిన్ సమర్థించినన్. భాతృత్వం అంటే సోదరభావం, జగద్హితము లోకానికి మేలు చేయడం, శౌచము శుభ్రము, సాధనం అంటే పనిముట్టు, రాణించు తగినట్లుగా ఉండు, చిన్నెలు గుర్తులు. కృతముల్ పల్కులు రామలక్ష్మణుల భాతృత్వంబు పోలెన్ జగద్ధితమున్ గూర్పని శుష్క పండితులు భక్తి శ్రద్ధలున్ శౌచముల్ బ్రతుకీడ్వన్ దృఢ సాధనంబులగుచున్ రాణించునే కాని సంస్కృతికిం చిన్నెలు కావు ఇతరులేరీతిన్ సమర్థించినన్. దీని భావాన్ని చూసినట్లయితే రామలక్ష్మణుల సోదర భావం లోకానికి మేలు చేస్తుంది. వ్యర్థమైనటువంటి పండితుల మాటలు భక్తి శ్రద్ధలను శౌచాన్ని ప్రబోధిస్తాయి. అవి బ్రతుకు ఇవ్వడానికి సాధనాలు అవుతాయి. ఇతరులు ఎంత సమర్థించినా అవి సంస్కృతికి గుర్తులు కాలేవు. ఇంకా చివరి పద్యం. పదవి చిక్కెనంచు ప్రజలకు దూరమై సన్నుతులకు చేయి సాచలేను చదువుకొంటినంచు సాటి మానవుని
ప్రేమించకుండా ఈసడించలేను. సన్నుతులంటే ప్రశంసలు, ఈసడించుట అంటే రోతగా చూడడం. ఏమంటున్నాడంటే కవి, పదవి చిక్కేనంచు ప్రజలకు దూరమై సన్నుతులకు చేయి సాచలేను. చదువుకొంటినంచు సాటి మానవుని ప్రేమించకుండా ఈసడించలేను. పదవి చిక్కేనంచు ప్రజలకు దూరమై, పదవి వచ్చిందని ప్రజలకి దూరం కాలేను. సన్నుతులకు చేయి సాచలేను, ప్రశంసలకు ఆశ పడను. చదువుకొంటినంచు సాటి మానవుని, చదువుకున్నానని సాటి మానవుడిని ప్రేమించకుండా ఈసడించలేను. ప్రేమించకుండా నిందించలేను అంటే రోతగా చూడలేనని అర్థం. పదవి చిక్కేనంచు ప్రజలకు దూరమై సన్నుతులకు చేయి సాచలేను. చదువుకొంటినంచు సాటి మానవుని ప్రేమించకుండా ఈసడించలేను. దీని భావం, పదవి వచ్చిందని ప్రజలకు దూరం కాలేను, ప్రశంసలకు ఆశపడను, చదువుకున్నానని సాటి మానవుడిని ప్రేమించకుండా నిందించలేను, రోతగా చూడలేను అని ఈ పాఠ్యాంశం, రాజు కవి అనేటువంటి పాఠ్యాంశం ద్వారా డాక్టర్ బుర్రన్ జాషువా గారు ఈ విధంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ పాఠ్యాంశాన్ని, రాజుకి కవికి గల తేడాను, తర్వాత పదవి చిక్కిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనే ప్రణాళికను మన కళ్ళకు కట్టినట్టుగా ఈ పాఠ్యాంశం ద్వారా వివరించడం జరిగింది. ఈ పాఠ్యభాగం